నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది డేంజర్ వేరియంట్ NB181. చైనాలోనూ కేసుల పెరుగుదలకు ఇదే వేరియంట్ కారణమంటూ తెలుస్తోంది. మార్చ్ ఎండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అమెరికాలో ఈ డేంజర్ వేరియంట్ ఎంట్రీ అయింది. హాంకాంగ్లో కూడా గడిచిన 4 వారాల్లో 81 కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ 81 కేసులకు సంబంధించి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది ఇక్కడ. దాంతోపాటు 30 మరణాలు నమోదు కావడం హాంకాంగ్ని వణికించేస్తోంది. 65 ఏళ్లు దాటిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. NB181 అనేది ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియంట్. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఈ వేరియంట్కి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ వేరియంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం JN1 కావచ్చు, అలాగే KP2, KP3, దాంతోపాటు JN1కి సంబంధించి ప్రస్తుతం కరెంట్ వేరియంట్ చాలా ఎక్కువగా ఉధృతిగా ఉంది అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఇంతవరకు చూసాం ఆల్ఫాకి సంబంధించి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలాంటి వేరియంట్స్ మనం చూసాం. కానీ ఆ తర్వాత ఒమిక్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా 2021 నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో డిటెక్ట్ అయిన ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇది ఎందుకు మాట్లాడుకుంటున్న పక్షం అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన NB181 ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీని తీసుకుందాం. ఒక ఫ్యామిలీని తీసుకుంటే తాత ముత్తాతల కింద మాట్లాడుకుంటుంటారు కదా. అంటే ప్రస్తుతం ఉన్న తరం, ఈ తరానికి సంబంధించిన వ్యక్తి పాత తరానికి చెందిన వ్యక్తి, ఈ కొత్త తరం వ్యక్తి ఎంత హుషారుగా ఉంటాడు అలా మాట. ఒకవేళ ఆ జీన్స్లో కనుక ఆ హుషారు కావచ్చు, లేకపోతే ఆ వ్యాప్తికి సంబంధించిన లక్షణాలు ఎక్కువ అనుకోండి. సో ఇప్పుడు ఈ తరంలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది? ఈ ప్రస్తుత పరిణామాలని పూర్తిగా ఇనుమడింప చేసుకొని మసులుకుంటూ ఉంటాడు. సో అలాంటి రకం మాట ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన NB181 అనే వేరియంట్ ప్రస్తుతం వ్యాప్తి ఉధృతంగా ఉంది. హాంకాంగ్నే కాదు ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ ఒమిక్రాన్ సర్వేలెన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో గతంలో BA1, BA2 లాంటివి కూడా చూసాం. BA1, BA2, BA4, BA5, ఆ తర్వాత BQ1, BQ11, XBB15, దాన్ని కార్కిన్ అన్నారు. ఆ తర్వాత XBB116 ఇలా చాలా మాట్లాడుకున్నాం. అయితే JN1 ఇది 2024లో దాని ప్రభావాన్ని చూపించినది ఇదే వేరియంట్కి సంబంధించి. అంటే ఒమిక్రాన్కి సంబంధించిన ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియంట్ JN1 ఇబ్బందికర వాతావరణం సృష్టించిందంటే అంతగా కనిపించకపోయినప్పటికీ కూడా ఆ విస్తరణ అంటూ ఉంటాం కదా, అంటే వ్యాప్తి అంటూ ఉంటాం కదా, అది వేగంగా జరగడానికి కారణమైంది. ఇప్పుడు అదే ఫ్యామిలీకి సంబంధించి NB181 అనేది కూడా ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది. ఇటు అమెరికాను వణికించేస్తోంది. సో భారత్లోకి ఎంట్రీ అయ్యిందా? భారత్లోకి అడుగు పెట్టిందా? ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఇటు భారత్ ఎటువంటి అలర్ట్ అయింది? దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ అధికారులు? NB181 కాదు, LF7 అనేది కూడా ప్రస్తుతం కొత్త వేరియంట్గా తెలుస్తోంది. అది కూడా వ్యాప్తిలో ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వణికించేస్తోంది ప్రపంచాన్ని చెప్పుకోవాలి. హాంకాంగ్ కావచ్చు, అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఎక్కడ చూసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి చర్చ జరుగుతోంది. అది కూడా వ్యాప్తి ఎక్కువగా ఉండడం దీని లక్షణంగా తెలుస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడం. ఈ నేపథ్యంలో ఇటు భారత్ ఎటువంటి అలర్ట్ అయింది? అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, హైదరాబాద్ లాంటి మహానగరాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎటువంటి సినారియో ఉంది మన దగ్గర? మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభించి అక్కడ మరణాల రేట్లు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. అక్కడ NB.1.87 వైరస్గా గుర్తించారు. గతంలో కూడా ఏదైతే కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ రూపంలో వస్తూ కూడా దాడి చేసుకుంటూ వస్తున్నది. ఒమిక్రాన్ కావచ్చు, ఒమిక్రాన్ ఈ విధంగా వస్తూ దాడి చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కరోనా మహమ్మారి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం అయితే NB.1.87 వేరియంట్గా గుర్తించారు. ప్రస్తుతం దీని వ్యాప్తి చాలా వేగంగా ఉంది. ఈజీగా స్ప్రెడ్ అవుతున్నట్లు కూడా ఒకవైపు WHO ప్రకటించింది. అటు సింగపూర్ కావచ్చు, హాంకాంగ్లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు సైతం ఏదైతే ఈ వేరియంట్ ద్వారా మరణించినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికీ అక్కడ లాక్డౌన్ దిశలుగా అడుగులు వేశారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుంది. అక్కడ మాస్క్ కావచ్చు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ
కన్సల్ట్ చేశారు. ఏదైతే గతంలో మనకు 2020లో కనిపించినటువంటి సిచ్యువేషన్ మరోసారి సింగపూర్, హాంకాంగ్లో కనిపించింది. ఇంకోవైపు భారత్లో కూడా ఈ వైరస్ అనేది ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ యాక్టివ్ కేసులు ఏదైతే కోవిడ్ పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల సైతం ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదైన, ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే 1 కేసు నమోదైంది. దీనికి సంబంధించి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఖచ్చితంగా గతంలో ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు బెడ్ల కొరత కావచ్చు, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇవి దొరక్క చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో ఈసారి అలాంటి ఒకవేళ వేవ్ కనుక వచ్చి ఉంటే అలాంటివి రిపీట్ అవ్వకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ అనేది నోడల్ కేంద్రంగా ఉంది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం 65 బెడ్లతో గాంధీ హాస్పిటల్ సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరు ఎవరైతే కొరోమార్బిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి చెప్తున్నారు. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి, మాస్క్ కూడా పాటించాలంటూ వాళ్ళకు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవైపు ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది. జనరల్గా సమ్మర్లో వ్యాప్తి చెందడానికి అంత అనుకూలంగా ఉండదు. కానీ ఈసారి ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఏదైతే వేరియంట్ ఉందో NB.1.8.7 ఏదైతే వేరియంట్ ఉందో ఇది ఒమిక్రాన్కి చెందినటువంటి వైరస్గా గుర్తించారు. ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందినటువంటి వేరియంట్గా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా గతంలో వైరస్ కరోనా తర్వాత ఒమిక్రాన్ అనేది అంతే ప్రభావం చూపింది. ఎక్కువ మంది చనిపోయారు. దాని ఫలితం కూడా మనం చూసాం. సో ఇదే ఒమిక్రాన్కి సంబంధించినటువంటి వేరియంట్గా ప్రస్తుతం అయితే గుర్తించారు. ఇంకోవైపు మన దేశంలో ఇప్పటివరకు గుర్తించినటువంటి ఇప్పటివరకు మన దేశంలో మాత్రం NB.1.8.7 వేరియంట్ మాత్రం మన దేశంలో గుర్తించలేదు. కేవలం JF7 అనే వేరియంట్ మాత్రమే గుర్తించారు. ఈ వేరియంట్ యొక్క వ్యాప్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు అమెరికాలో కావచ్చు, సింగపూర్ కావచ్చు, హాంకాంగ్లో ఉన్నటువంటి వేరియంట్తో పోల్చుకుంటే ఈ వేరియంట్ యొక్క వృద్ధి చాలా తక్కువగా ఉంటున్నట్టు కూడా ఒకవైపు అటు సైంటిస్టులు సైతం అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి NB.1.8.7 ఏదైతే వేరియంట్ ఉందో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేరియంట్ మాత్రం ప్రస్తుతం భారతదేశంలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ వేరియంట్ ఉన్నట్టు కూడా లేదు. కేవలం JF7కి సంబంధించినటువంటి వేరియంట్ మాత్రమే ఇప్పుడు భారతదేశంలో ఉంది. దానికన్నా ఒకవైపు కేరళ, తమిళనాడు రాష్ట్రంలో కేసెస్ నమోదవుతున్నాయి. అక్కడ జీనోమ్ సీక్వెన్స్ ద్వారా అది JF7 వేరియంట్గా ప్రస్తుతం సైంటిస్టులు గుర్తించారు. ఇంకోవైపు హైదరాబాద్లో కావచ్చు, అటు గుంటూరులో కావచ్చు, మొత్తం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 5 కేసుల వరకు ప్రస్తుతం ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్క్ కావచ్చు వీటినన్నింటినీ కూడా ధరించాలి. సెల్ఫ్ కేర్ ఏ విధంగా అయితే తీసుకున్నా ఆ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా జలుబు, దగ్గు ఇవేవైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు వెంటనే వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు టెస్టుల సంఖ్య కూడా పెంచాలంటూ కూడా ఒకవైపు WHO నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పటికే టెస్టుల సంఖ్యను కూడా పెంచినట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. సో మొత్తం మీద రోజు రోజుకి యాక్టివ్ కేసుల సంఖ్య ఇటు ప్రపంచవ్యాప్తంగా రోజు పెరుగుతుంది. ఇటు భారత్లో కూడా అదే విధంగా పెరుగుతుంది.